Churandi. I had an amazing time. Perfect visuals. It's so good. Thank you so much, sir. He worked so hard and it has paid off, to be honest. And you guys all will love it. Yeah, so it came out really very nice, and yes, I'm like happy to be a part of this film. And music is so good, and yes, Hemant sir. Everything is so good about this Yeah. film. Actually, visually, it's very good film. It's an intelligent film, I would say. Right. So, congratulations, and I hope you get all the success for this film. And I request everyone out there, Please go and watch. Please go and watch. This is yeah. We always support big films, big budgeted films, but this time I really want to request that we should actually stand by the small films also. So I am here to support them, and I really need your support as well. Yeah, guys. So please go and watch in theaters. Yeah. Yes. Sir. So please. Thanks for your support. Please come and watch it in theaters. ఇదేదో అతిశయోక్తిగా చెప్తున్నాము, ఈ సినిమాని ఏదో లేపడానికి మాట్లాడుతున్నాము, లేకపోతే వీళ్ళు ఏదో పుష్ చేయడానికి ఏదో పబ్లిసిటీ స్టంట్గా మాట్లాడుతున్నాం అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే న్యూ ఏజ్ ఫిల్మ్స్ అని మాట వింటుంటాం మనం అన్ని చోట్ల. న్యూ ఏజ్ ఫిల్మ్ కావాలి, న్యూ ఏజ్ ఫిల్మ్ కావాలని. ఇది నిజమైన న్యూ ఏజ్ ఫిల్మ్. ఇది ఏ రియల్ న్యూ ఏజ్ ఫిల్మ్. ఒక 100 crores థాట్ ఇది. అంటే అంత బడ్జెట్ పెట్టి ఒక రేంజ్లో తీయాల్సిన ఒక గొప్ప థాట్ ఇది. అంటే ఒక మనం కలియుగాంతం అని వీరబ్రహ్మం గారు చెప్పారు, లేకపోతే నాస్ట్రాడామస్ చెప్పాడు అనేవి మనం పుస్తకాల్లో చదువుతుంటాం, యూట్యూబ్లో వింటుంటాం. కానీ ఆ థాట్ని ఒక ఏలియన్ వరల్డ్, సరే ఏలియన్స్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు, లేదని కొంతమంది అంటున్నారు. ఇట్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ డిబేట్ అగైన్. ఇందులో ఆ ఏలియన్స్ని ఒక యుగాంతాన్ని మిక్స్ చేసి టెక్నాలజీతో ఒక అంటే భారత ప్రపంచం అనే ఒక సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మమే ఈ ప్రపంచాన్ని రేపు మరొక యుగంలోకి ఈ ప్రపంచం వెళ్ళినప్పుడు సనాతన ధర్మమే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అనే ఒక గొప్ప శాంక్టిఫైడ్ థాట్, శాంక్టిటీన్ థాట్ యాజ్ ఎన్ ఇండియన్ ఒక సనాతన ధర్మం గురించి ఆ క్లోజింగ్లో చెప్పడం కానీ, లేకపోతే ఆ టెక్నాలజీని కూడా ఎంత బాగా ఈ డైరెక్టర్ హేమంత్ నిజంగా ఎక్స్ట్రాడినరీ అనాల్సిన అవసరం నాకు కలిగింది. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అని నేను అనాల్సిన అవసరం నాకు కలిగింది. ఎందుకు అంటే ఇది వాళ్ళు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు, యాక్టర్స్ కొత్త వాళ్ళు, డైరెక్టర్ హేమంత్ కొత్త వాళ్ళు, దాని ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండ్